తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. నీకు అక్క గాని చెల్లి గాని తమ్ముడు గాని ఎవరైనా ఉన్నారా? చెల్లుంది. చెల్లికి కూడా డబ్బులు పడిందా మరి? పడ్డాయి. నీకు ఎవరు చెప్పారు డబ్బులు పడ్డాయని? మా మమ్మీ. మరి మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఆ డబ్బులు ఏం చేస్తారు? ఇటు అమ్మాలకి ఖర్చులు ఉంటాయి, ఖర్చులు కొడుకుంటారు. మాకు అవసరం అయితే మాకు ఖర్చులు కొడతారు. ఏదైనా బుక్స్ షూట్స్ అవన్నీ ఏదైనా లేకపోయినా కొంటారన్నారు. అంటే అన్నీ బాగా చూసుకుంటారు, ఏ కష్టం లేకుండా చూసుకుంటారు. మా స్కూల్లో పేరెంట్స్ అలా చెప్తా ఉంటే చాలా ఆనందపడతారు మా గురించి. ఇంత బాగా చదువుతున్నారు మా పిల్లలు అని. థ్యాంక్ యూ శ్రీ నారా లోకేష్ గారు. స్కూల్ చదువుతున్నావమ్మా? జీవీఎంసీ ప్రైమరీ శివాజీపాలెం స్కూల్. ఈ స్కూల్ మరి నీకు బాగా చెప్తున్నారా? ఈ స్కూల్లోని బాగా చెప్తున్నారు. అంత బాగుందా మరి? బాగుంది. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. నీకు అక్క గాని చెల్లి గాని తమ్ముడు గాని ఎవరైనా ఉన్నారా? చెల్లుంది. చెల్లికి కూడా డబ్బులు పడిందా మరి? పడ్డాయి. ఎంత పడింది ఇద్దరికి కలిపి? 26,000. 26,000 పడింది. లాస్ట్ ఇయర్ పడ్డాయా? లాస్ట్ ఇయర్ పడ్డాయి. హ్యాపీనా మరి? హ్యాపీ. నీకు ఎవరు చెప్పారు డబ్బులు పడ్డాయని? మా మమ్మీ. మీ మమ్మీ చెప్పింది. మరి మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ స్కూల్లో బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. అన్ని బాగా చెప్తున్నారా? అన్ని సబ్జెక్టులు బాగా చెప్తున్నారా? పేరెంట్ మీటింగ్ వస్తున్నారు మీ టీచర్స్ దగ్గరికి? మీ మదర్ ఫాదర్ వస్తున్నారా టీచర్స్ దగ్గరికి? వస్తున్నారు. మరి ఏం చెప్తారు పేరెంట్ మీటింగ్ లో? మా పిల్లలకి బాగా ఫుడ్ పెడుతున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు, బాగా చదువు చెప్తున్నారు. ఓకే. ఏం చదువుతున్నామ్మా? 4th క్లాస్ చదువుతున్నా. 4th క్లాస్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. నీకు ఎవరు చెప్పారు డబ్బులు పడ్డాయని? మా మమ్మీ చెప్పింది. మీ మమ్మీ. ఓకే. మరి మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు డబ్బులు పడ్డాయి కదా? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపా? నీకు అన్నయ్య చెల్లి అక్క ఎవరు ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యకి కూడా డబ్బులు పడ్డాయా? పడ్డాయి. 26,000 పడింది. ఓకే. స్కూల్లో ఎలా చెప్తున్నారమ్మా? బాగా చెప్తున్నారు. సబ్జెక్టులు అన్నీ బాగా చెప్తున్నారు. ఒక్కొక్కసారి వచ్చి తెలుగు అయినా అన్ని అర్థమైనలాగా చెప్తున్నారు. క్లియర్గా అన్ని వివరించి చెప్తున్నారా? చెప్తున్నారు. స్కూల్లో నీకు యూనిఫామ్ బుక్స్ అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చేసారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? పెడుతున్నారు. అదే నీకు ఇంటర్వ్యూల్ కి మరి స్నాక్స్ కూడా ఇస్తున్నారా? ఇస్తున్నారు. హ్యాపీగానే ఉందా మరి? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కూల్ బాగుంది కదా, నీకు నచ్చిందా? నచ్చింది. నారా లోకేష్ గారికి ఏం చెప్తావు? నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. మరి ఎలా ఉంది స్కూల్లోని? బాగా చెప్తున్నారా టీచర్స్? చెప్తున్నారు. అన్ని సబ్జెక్టులు అన్ని బాగా చెప్తున్నారా? చెప్తున్నారు. బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారా మీకు? ఇచ్చేసారు. ఇచ్చారా? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయా? నువ్వు ఒక్కదానికే పడ్డాయా? ఇంట్లో అక్క చెల్లి తమ్ముడు ఎవరైనా ఉన్నారా? అన్నీ అన్నారు. అన్నయ్యకి కూడా డబ్బులు పడ్డాయా? అన్నయ్య గురించి నాకు తెలియదు. ఓకే. నీకైతే డబ్బులు పడ్డాయి. హ్యాపీ. మరి ఎవరు చెప్పారు డబ్బులు పడ్డాయని? మా మమ్మీ చెప్పింది. మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు? మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఏం చేస్తారా డబ్బులతో? మా మమ్మీ ఇష్టం సార్. మీ మమ్మీ నేనైతే దాచుకుంటాను సార్. దాచుకుంటావా? పేరెంట్ మీటింగ్ వస్తున్నారా మీ మమ్మీ డాడీ? వస్తున్నారు. పేరెంట్ మీటింగ్ లో టీచర్స్ తో మాట్లాడతారా? నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటని అడుగుతున్నారా? నువ్వు ఎలా చదువుతున్నావు? నేను బాగా చదువుతాను. బాగా చదువుతున్నావా? మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తావు? నీకు ఇవన్నీ ఇచ్చారు కదా, నారా లోకేష్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ చెప్తాను. మీరేంటమ్మా? నా పేరు కే తరుణ్ కుమార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. స్కూల్లోని బాగానే చెప్తున్నారా నీకు? బాగానే చెప్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తారా టీచర్? బాగానే చెప్తున్నారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడింది? 13,000. 13,000 పడింది. నీకు అన్నయ్య తమ్ముడు చెల్లి ఎవరు ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యకి పడిందా మరి? అన్నయ్యకి పడ్డాయి. అయితే 26,000 పడింది. మరి నీకు డబ్బులు పడ్డాయని ఎవరు చెప్పారు? మా మమ్మీ. మీ మమ్మీ చెప్పారు. మరి మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా డబ్బులు పడ్డాయి కదా, మరి ఆ డబ్బులు ఏం చేస్తారు? ఇటు అమ్మాలకి ఖర్చులు ఉంటాయి, ఖర్చులు కొడుకుంటారు. మాకు అవసరం అయితే మాకు ఖర్చులు కొడతారు. మరి స్కూల్లో టీచర్స్ మీకు ఎలాగా చూస్తున్నారు? అంటే బాగానే చెప్తున్నారా అన్ని సబ్జెక్ట్స్? అన్ని సబ్జెక్ట్ బాగానే చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా స్కూల్లో? పెడుతున్నారు. వేడి వేడి ఫుడ్ బాగానే ఉంది. ఓకే. అంత బాగుంది. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ శ్రీ నారా లోకేష్ గారు. యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, బెల్ట్ ఇచ్చినందుకు ధన్యవాదములు. జీవీఎంసీ ప్రైమరీ శివాజీపాలెం స్కూల్.
ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. మరి స్కూల్లో నీకు యూనిఫామ్, బుక్స్ అన్ని ఇచ్చారా? ఇచ్చారు సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. ఎవరు చెప్పారు నీకు? మమ్మీ డాడీ వాళ్ళు చెప్పారు సార్. మమ్మీ డాడీ వాళ్ళు చెప్పారు. ఓకే, హ్యాపీయేనా మరి? హ్యాపీ సార్. మరి నీకు స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తున్నారు క్లాసెస్? బాగానే చెప్తున్నారు సార్. పేరెంట్ మీటింగ్ వస్తారా మరి మీ అమ్మ నాన్న? వస్తారు సార్. మరి టీచర్స్ ఏం చెప్తారు నీ గురించి? మంచి వాక్యాలు ఇవి చెప్తారు సార్. మంచి మాటలు ఇవి. బాగా చదువుకుంటున్నావు మరి? ఎస్ సార్. నీకు యూనిఫామ్ అది అన్ని ఇచ్చారు కదా, అన్ని హ్యాపీయేనా మరి? హ్యాపీ సార్. ఏ స్కూల్ చదువుతున్నావు అమ్మా? జీవీఎంసీ ప్రైమరీ స్కూల్, శివాజీపాలెం, విశాఖపట్నం. ఓకే, స్కూల్లోనే బాగా చెప్తున్నారా మరి నీకు? ఎస్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 4th క్లాస్. 4th క్లాస్ చదువుతున్నావు. ఓకే, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. ఎంత పడింది? 26,000. 26,000. నీకు మీ అన్నయ్యకా? Yes. మరి మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి స్కూల్లో బాగా చెప్తున్నారా మీకు అన్ని సబ్జెక్ట్స్? అన్ని సబ్జెక్ట్ బాగానే చెప్తున్నారు. హ్యాపీగానే ఉందా? నెక్స్ట్ మరి పేరెంట్ మీటింగ్ వస్తున్నారా మరి మీ మదర్ ఫాదర్? మదర్ వస్తున్నారు సార్. ఫాదర్ మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నారు. అవునా? ఓకే, బాగా చదువుకుంటున్నారు కదా మీరు? హ్యాపీగానే ఉంది కదా? మధ్యాహ్నం భోజనం అది పెడుతున్నారా స్కూల్లోని? బుక్స్ అవి అన్ని ఇచ్చారు కదా, యూనిఫామ్ అన్ని ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీ. హ్యాపీగానే ఉంది. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తావు మరి? థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, యూనిఫామ్, బెల్ట్, షూస్ ఇచ్చినందుకు శుభాకాంక్షలు. నారా లోకేష్ గారు ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. నీ పేరు? రాఫియా పర్వీన్. డబ్బులు ఎంత పడ్డాయి? 13,000. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి. ఇప్పుడు కూడా పడ్డాయి. మొత్తం ఎంత పడ్డాయి? 26,000. హ్యాపీయేనా మరి? హ్యాపీ. మీ పేరెంట్స్ ఏమంటున్నారు డబ్బులు పడ్డాయి కదా? చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా బుక్స్, షూస్ అవన్నీ ఏదైనా లేకపోయినా కొంటారన్నారు. గవర్నమెంట్ మరి మీకు బుక్స్, షూ అన్ని ఇస్తుంది కదా, మరి ఏం చేస్తారా డబ్బులతో? ఏదైనా చిరిగిపోయింది అయితే కొనుక్కొని వేసుకుంటాం. ఇంటి అవసరాలకు వాడతారా? హ్యాపీయేనా మరి? హ్యాపీ. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. ఏం చదువుతున్నామ్మా? 5th క్లాస్. నీ పేరు? ఝాన్సీ. ఝాన్సీ, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడింది? 13,000. లాస్ట్ ఇయర్ పడిందా? పడింది. ఎంత పడింది? 13,000. ఈ ఇయర్ 13,000 పడింది. టోటల్ ఎంత పడింది? 26,000. 26,000. ఓకే, హ్యాపీనా మరి? చాలా హ్యాపీ. ఏమంటున్నారు మీ పేరెంట్స్? చాలా హ్యాపీ పడుతున్నారు. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలు చేసుకుంటున్నారు. ఏవైనా బట్టలు కొనుక్కుంటున్నారు. మాకు ఏదైనా అవసరం ఉంటే అడుగుతున్నారు, మీకేం కావాలు అని. హ్యాపీయే మరి? చాలా హ్యాపీ. నీ పేరేంటమ్మా? అక్షయ. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. ఓకే, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడింది? 13,000. 13,000 పడిందా? లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి. టోటల్ గా ఎంత పడ్డాయి? 26,000. 26,000. మరి హ్యాపీయేనా? హ్యాపీ. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? బుక్స్ గట్టా కొనాలి కదా, అవన్నీ ఇబ్బందులు ఏమైనా ఉంటే రూమ్ రెంట్ అవన్నీ కట్టాలని అవన్నీ కట్టేసి మిగతా డబ్బులు దాచున్నారు. టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. ఫుడ్ 12కి అయితే పెడుతున్నారు. ఫుడ్, స్నాక్స్ అన్ని ఇస్తున్నారు. అన్ని స్కూల్లో బాగా టీచింగ్ అంతా బాగా చెప్తున్నారా? మీ పేరెంట్స్ మీటింగ్ వస్తున్నారా మరి? వస్తున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడుగుతున్నారు కూడా. టీచర్స్ మరి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏంటని చెప్తారా మరి మీ పేరెంట్స్ తో? చెప్తారు. బాగానే చెప్తున్నారు కదా స్కూల్లోని? చెప్తున్నారు బాగానే. ఏ సబ్జెక్ట్ ఆ టీచర్ సార్ వస్తారు కూడా. హ్యాపీనా మరి? హ్యాపీ. థ్యాంక్ యూ శ్రీ నారా లోకేష్ గారు. నీ పేరేంటమ్మా? నిహారిక. నిహారిక, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000. టోటల్ ఎంత పడ్డాయి మరి? 26,000. 26,000 పడ్డాయి. ఓకే, హ్యాపీయేనా మరి? హ్యాపీ. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? హ్యాపీగా ఉన్నారు. టీచర్లు కూడా బాగా చెప్తున్నారు. ఫుడ్ బాగా పెడుతున్నారు. అన్నం కూడా వేడిగా పెడుతున్నారు. బాగున్నాయి. సమయానికి గట్ట అన్నం గట్టి బాగా పెడుతున్నారు. మరి స్కూల్లో ఇంకా పేరెంట్ మీటింగ్ అవుతుంది కదా, పేరెంట్ మీటింగ్ వస్తున్నారా మీ పేరెంట్స్? వస్తున్నారు. పేరెంట్ మీటింగ్ అది స్కూల్లో టీచర్స్ ఏం చెప్తారు అంటే మీ గురించి? మంచిగా చెప్తారు. మంచిగా అంటే అన్ని బాగా చెప్తారు. బాగానే చూసుకుంటారు. అంటే అన్ని బాగా చూసుకుంటారు. ఏ కష్టం రాకుండా చూసుకుంటారు మా స్కూల్లో. మరి చాలా హ్యాపీగానే ఉందా మరి? ఎస్.
థ్యాంక్ యూ శ్రీ నారా లోకేష్ గారు. నీ పేరేంటమ్మా? దేవిశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి. ఈ ఇయర్ పడ్డాయా? ఎంత పడ్డాయి? 26,000. 26,000 పడ్డాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి. ఎస్. మరి హ్యాపీయేనా? హ్యాపీ. మరి స్కూల్లో బాగా చెప్తున్నారా మీకు? చెప్తున్నారు. బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? పెడుతున్నారు. ఎలా ఉంది స్కూలు? చాలా బాగుంది. పేరెంట్ మీటింగ్ అవుతుందా? అవుతుంది. స్కూల్లోని మీకు టీచర్స్ బాగానే చెప్తున్నారా? చాలా బాగా చెప్తాను. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? అంటే స్కూల్కి వచ్చి పేరెంట్ మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు మీ పేరెంట్స్ ఏమంటారు? మీ టీచర్తో ఏం మాట్లాడతారు? మా పిల్లలకి బాగా చెప్తారు, బాగా చూస్తారు అని చెప్తారు. థ్యాంక్ యూ శ్రీ నారా లోకేష్ గారు. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 5th క్లాస్. 5th క్లాస్. ఓకే, నీ పేరేంటి? నిత్య. నిత్య. ఏ స్కూల్ చదువుతున్నావు? జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ సేవాజీపాలెం. ఓకే, ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. పడ్డాయా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000. ఈ ఇయర్ 13,000. టోటల్ ఎంత పడింది? 26,000. 26,000. మరి మీ స్కూల్లో బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. అన్ని సబ్జెక్టులు బాగా చెప్తున్నారా? ప్రతి సబ్జెక్ట్ కి సార్స్ టీచర్స్ వస్తున్నారు. ఓకే, మీ పేరెంట్స్ మీటింగ్ వస్తున్నారా? మీ పేరెంట్ మీటింగ్ వస్తున్నారు. టీచర్స్ మాట్లాడుతూ ఉంటారా పేరెంట్ మీటింగ్ తో? మా పిల్లలు బాగా చదువుతారు, మీ పిల్లలు మా పిల్లలు లాంటి వారే, బాగా చదువుతారు, బాగా అన్ని చేస్తారు అని చెప్తారు పేరెంట్స్ కి. పేరెంట్స్ అలా చెప్తా ఉంటే చాలా ఆనందపడతారు మా గురించి, ఇంత బాగా చదువుతున్నారు మా పిల్లలు అని. నువ్వు బాగా చదువుతున్నావు. మరి ఏ సబ్జెక్ట్ లో బాగా స్ట్రాంగ్ గా ఉంటావు? ఇంగ్లీష్, తెలుగు. ఆల్ సబ్జెక్ట్స్. 10th టాపర్ అవుతావా మరి? ఓకే మేడం, పిల్లలకి తల్లికి వందనం డబ్బులు అందరికీ పడినట్టేనా స్కూల్లోని? పడినట్టేనండి. మాకు ఒక లీప్ యాప్లోని ఒక టైల్ ఓపెన్ అయింది, తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదని. అందరికి పడ్డాయి అందరికి. పిల్లలు కూడా రియాక్షన్ చూస్తే వాళ్ళు చెప్పారు, పేరెంట్స్ని మేము ఉదయాన్నే మార్నింగ్ అడిగితే అందరూ పడ్డాయని చెప్పారు. ఒకళ్ళు ఇద్దరికి పడకపోతే డే బై డే వాళ్ళకి పడతాయి, ఎందుకంటే అందరూ ఎలిజిబుల్ లిస్ట్లోనే ఉన్నారు మా స్కూల్లో. ఇన్ఎలిజిబుల్ ఎవరు లేరు. సరిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ పడ్డాయి. ఆల్మోస్ట్ అందరికి పడిపోయినాయి. ఓకే, అంటే ఈ లిపి యాప్ వల్ల ఉపయోగం ఏంటి మేడం? లీప్ యాప్ వల్ల ఉపయోగం ఏముంది అంటే, ఇప్పుడు ఒక పిల్లవాడికి కానీ మేము లీప్ యాప్ని కానీ డౌన్లోడ్ చేసి ఉంటే వాడు ఇంటి దగ్గరే అటెండెన్స్ ఎన్ని రోజులు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి లేదు అమ్మాయి అని తెలుసుకోవడం అవుతుంది. 2 అవుతుంది అంటే వాళ్ళ తాలూకు మార్క్స్ అని చూడడం అవుతుంది, సమరీ వీడియోస్ అనేవి ఉంటాయి. ప్రతిదీ అంటే మేము ఏ గవర్నమెంట్ కానీ ఒక అకాడమిక్స్ రిలేటెడ్ కానీ పిల్లాడికి మొత్తం వాడి తాలూకా మొత్తం పెర్ఫార్మెన్స్ అనేది అందులో చూసుకోవడం అవుతుంది. ఎగ్జామ్స్, అటెండెన్స్, ఎవ్రీథింగ్ వీడియోస్ చూడాలి కూడా వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి లీప్ యాప్ అన్నది పేరెంట్కి చాలా ఉపయోగకరం. పేరెంట్ ఇంట్లో కూర్చొని పిల్లాడు వచ్చాడా లేదా, ఎన్ని రోజులు వచ్చాడు అని చెక్ చేసుకోవచ్చు, వాడి పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు, మిడ్ డే మీల్ తనకి నచ్చిందా లేదో అనేది సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఇన్ ది లీప్ యాప్ అండి. మెగా పేరెంట్ మీటింగ్ ఎట్లా జరుగుతుంది మేడం? అంటే ఇప్పుడు వరకు పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లల తల పేరెంట్స్ వచ్చి మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా ఉంటుంది? మేము ఆల్రెడీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి మేము ఆల్రెడీ పిల్లలకి అందరికీ ఇన్ఫార్మ్ అన్నది చేయడం అయింది. వాళ్ళకి మేము ఇన్విటేషన్ లెటర్ అన్నది ఆల్రెడీ పంపించేసాం. ఇన్విటేషన్ లెటర్ పంపించాం. డిజిటల్ ఇన్విటేషన్ అనేది లీప్ యాప్ లో జనరేట్ అవుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్కి డిజిటల్ ఇన్విటేషన్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే మేము డోనర్స్ని పిలవడం అయింది. డోనర్స్ బాబా బజార్ రవి గారు తెలుసు కదా, ఆయన్ని వైశ్యరాజ్యోత్సవాల్ని మేము పిలవడం అయింది. వాళ్ళు వస్తారు. మా ఎమ్మెల్యే గారికి పిలవడం అయింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా డిజిటల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని వెళ్తే మేము ఓన్గా వెళ్ళి ఇవ్వడం కూడా అయ్యింది. అలాగే పేరెంట్స్కి ఏమొచ్చి ప్రతి ఒక్కరికి కూడా పేపర్ ఇన్విటేషన్ అనేది ఇవ్వడం అయింది. వాళ్ళు మాకు ప్రతి క్లాస్కి వాట్సాప్ ఒకటి ఉంటుంది గ్రూప్, ఆ గ్రూప్లో కూడా ఆల్రెడీ పెట్టడం అయిపోయింది. డిజిటల్ ఇన్విటేషను, పేపర్ ఇన్విటేషను, వాళ్ళకి అదేంటి మెసేజ్ కూడా పెట్టాం. అది మేము ఇప్పుడు వాటి తాలూకా అవన్నీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే రేపు రంగోలీ ఇవి ఉన్నాయి, ఆటల పోటీలు ఉన్నాయి. మగవాళ్ళకైతే టగ్ ఆఫ్ వార్ ఉంది, తాడు లాగడం. అది ఆడవాళ్ళకైతే అదే ఈ గతంతో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్లోని చదవటానికి ఎక్కువ ఆసక్తి అయినా చూపిస్తున్నారా లేదా? గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారే.
బాగుంది. ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే జిఎఫ్ఎల్ అని వచ్చింది కదా, అంటే గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అని. దానిలో ఏంటంటే ప్రతి పిల్లవాడికి అసలు గ్యారంటీడ్గా మనం బేసిక్స్ అనేవి ఇవ్వాలి, వాడికి చదవడం అనేది రావాలి అనేది ఉండడం వల్ల ఏంటంటే డే బై డే అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. మాకు ఇప్పటికి 163 మెంబర్స్ ఉన్నారు. ఒక్కటి కూడా లాంగ్ ఆబ్సెంటీస్ కానీ ఎవరు లేరు. అంతా 163 పిల్లలు వస్తారు. దీనికి తోడు మాకు ఇంకా 10 మంది వరకు కూడా ఉన్నారు. మాకు ఏంటంటే ఈ స్కూల్ స్పెషల్ లేట్గా అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా జాయిన్ అవుతారు. మాకు అడ్మిషన్ పరంగా మాకు ప్రాబ్లం లేదు. ఇప్పటికి 52 మంది జాయిన్ అయ్యారు ఈ స్కూల్లో. ఇంకా జాయిన్ అవబోయే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. కాబట్టి అడ్మిషన్ మాకేం ప్రాబ్లం లేదు.